జై శ్రీకృష్ణ. దేవశర్మ వారి చిత్రం వేయడం పెట్టాడు. దేవశర్మ వేషం కూడా ఎంతో విచిత్రంగా ఉండి కన్నయ్యకు ఆ పిల్లలకు ఎంతో ముచ్చట కలిగిస్తోంది. తలపై రంగురంగుల గుడ్డలు చుట్టుకున్నాడు. చేతులకు కంకణాలు పెట్టుకున్నాడు. ఒక కాషాయ రంగు చొక్కా లాంటిది ధరించాడు. మెడలో రంగురంగుల పూసలు దండలున్నాయి. ముఖంపై చిన్న మీసం, ఎంతో చురుకైన కళ్ళు, చాలా తమాషాగా ఉన్నాడు. పిల్లలు అతన్ని చూసి ముచ్చటపడుతూ మధ్య మధ్యలో నవ్వు ఆపుకోలేకపోతున్నారు. కన్నయ్య వారిని నవ్వవద్దని వారించాడు. దేవశర్మ వద్ద ఏదో పక్షుల ఈకలు ఉన్నాయి. వాటిని తన పక్కన పెట్టుకున్న రంగుల సీసాల్లో అద్ది నెమ్మదిగా చిత్రం వేయడం ప్రారంభించాడు. ముందు ఎదురుగా ఎంతో ముచ్చటగా ఉన్న కన్నయ్యను వేద్దామని ప్రారంభిస్తే సరిగా కుదరటం లేదు. సరే, ముందుగా ఈ పిల్లవాళ్ళని చిత్రిద్దామని తెలిసి ఒక్కొక్కరిని చిత్రించడం మొదలుపెట్టాడు. ఆ పిల్లలు కూడా ఎంతో ముద్దుగా ఉండడంతో దేవశర్మకు చిత్రం ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. ఇలా కాసేపటికల్లా వారందరినీ చిత్రించాడు. పిల్లలకి ఇటొచ్చి తన బొమ్మ చూసుకుందామని అనిపించింది. దేవశర్మ ఇప్పుడే కాదు, పూర్తిగా వేశాక చూపిస్తానని వారితో అన్నాడు. ఇక కన్నయ్య చిత్రం మొదలుపెట్టాడు. కన్నయ్య వంక చూసి ఇటు పటంపై చిత్రం వేసేలోపు ఆ రూపం తన మదిలో నుంచి వెళ్ళిపోతుంది. అలా చూసి తల ఇలా తిప్పగానే ఆ రూపం మాయమవుతుంది. ఏమిటి ఇలా అవుతుంది అని ఆశ్చర్యపోయాడు. ఇన్ని వేల చిత్రాలు గీసిన ఎప్పుడూ ఇలా కాలేదు. ఇదేమిటి? ఈ పిల్లవాడి రూపం ఒక్క క్షణంలో మాయమవుతోంది ఏమిటి అని ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇన్ని వేల మంది చిత్రాలు గీసిన తాను ఈ చిన్నపిల్లవాడి చిత్రం వేయలేకపోతున్నానేమిటి అని పట్టుదల వచ్చి మళ్ళీ ప్రయత్నించాడు. ఏమాత్రం సరిగ్గా రావటం లేదు. ఇదేమి విచిత్రం! దేవశర్మకు ఇదేమిటో అంతుపట్టడం లేదు. ఈ పిల్లవాడి బొమ్మ ఎందుకు వేయలేకపోతున్నాను? ఇతను సామాన్యులాగా లేడు అనుకున్నాడు. ఇలా ఆలోచిస్తుండగా కన్నయ్య ఒక్క ఉదుటున దేవశర్మ వద్దకు వచ్చి, ఏది నా చిత్రం అని అడిగాడు. నా స్నేహితుల బొమ్మలు ఉన్నాయి కానీ నా బొమ్మ లేదే అని దేవశర్మ ముఖంలోకి చిలిపిగా చూస్తూ అడిగాడు. ఆ నవ్వులో దేవశర్మకి ఏదో దైవత్వం కనిపించింది. దేవశర్మని ఒక మాయ కప్పేసింది. కృష్ణమాయ. శ్రీమన్నారాయణుని రూపం ఒక్కసారి కన్నుల ముందు మెరిసింది. అంతే, అర్థమైంది. తండ్రి, నువ్వెవరో కాదు. చిన్నపిల్లవాడిలా నన్ను భ్రమింపచేసిన నీవు ఆ శ్రీమన్నారాయణుడివే, ఆ పరంధాముడివే. దేవశర్మకు అంతులేని ఆనందంతో కన్నుల వెంట నీటిదార కారింది. దేవశర్మ జన్మ ధన్యమైంది అని కలిశాడు. తండ్రి, నన్ను కరుణించి నీ చిత్రం వెయ్యనివ్వు, నన్ను అనుగ్రహించు. ఇలా ఆనందంతో కన్నీటిదారతో కన్నయ్యను అర్థించాడు. కన్నయ్య చిన్నగా నవ్వుతూ అతడి చెంపలపై కారుతున్న కన్నుల నీరు చేతితో తుడిచి, ఇంకా బొమ్మ వేయడం ప్రారంభించు, చక్కగా వస్తుంది అని వెనక్కి పరిగెత్తాడు. దేవశర్మ తాను చిత్రం వేస్తున్న ఆ ఈకను కన్నులకు అద్దుకుని మనస్సులో శ్రీమన్నారాయణుడికి నమస్కరించి అక్కడ ఉన్న రంగు సీసాలో అద్ది కన్నయ్య చిత్రం వేయడం ప్రారంభించాడు. అంతే, ఇందాక ఏమాత్రం కుదరని ఆ బొమ్మ ఇప్పుడు అద్భుతంగా ముందుకు సాగిపోతోంది. కన్నయ్య పక్కన నలుగురు గోపబాలురు చిత్రంలో ఎంతో గొప్పగా కనపడుతున్నారు. ఆ చిత్రం చూసి దేవశర్మ ఎంతో మురిసిపోయాడు. ఒక్కసారి తల వంచి కృష్ణపాదాల వద్ద ఆ చిత్రానికి తగలకుండా నమస్కారం చేశాడు. ఎందుకంటే అప్పుడే అద్దిన రంగులు తన తల తగిలితే చెదిరిపోతాయని పురుషోత్తముడైన ఈ కన్నయ్య పాదాలకు తల తాకించే అర్హత తనకు లేదని అనుకున్నాడు. అంతలో కన్నయ్య ఈ ఆలోచనలో ఉన్న దేవశర్మ బుగ్గపై ముద్దు పెట్టాడు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి దేవశర్మ ఉప్పి తప్పిబ్బైపోయాడు. అయితే ఆశ్చర్యంగా ఈ జరిగిన విషయం అంతా దేవశర్మ మర్చిపోయాడు. ఒక్కసారిగా మళ్ళీ కృష్ణమాయ కప్పేయడంతో కన్నయ్య తనకు శ్రీమన్నారాయణుడిగా దర్శనమివ్వడం, ఈ విశేషమంతా మర్చిపోయాడు. ఇంతలో లోపల నుండి నందుడు, యశోద వచ్చారు. ఇద్దరూ ఎంతో ఆసక్తిగా ఆ చిత్రం వద్దకు వచ్చి ఎంతో మురిసిపోయారు.
ఆహా, కన్నయ్య ఎంత ముద్దుగా ఉన్నాడు అని ఎంతో ఆనందించారు. ఆ చిత్రకారుని ఎంతో పొగిడారు. ఆ చిత్రకారునికి కొంత సొమ్ము, కొత్త బట్టలు ఇచ్చారు. దేవశర్మ ఎంతో సంతోషించాడు. బట్టలు తీసుకుంటాను కానీ ధనం ఇవ్వకండి అన్నాడు. ఇంతటి ఆనందం నాకు ఇన్ని వేల చిత్రాలు గీసినప్పుడు ఎప్పుడూ కలగలేదు అని వారితో అన్నాడు. కానీ నందుడు, యశోద ధనం తీసుకోవలసిందే అని పట్టుబట్టడంతో దేవశర్మకు తీసుకోక తప్పలేదు. కన్నయ్య దేవశర్మ వంక చూస్తూ ముద్దుగా నవ్వాడు. దేవశర్మ కన్నయ్యను ముద్దు పెట్టుకుని నందుడు, యశోదల వద్ద సెలవు తీసుకుని ముందుకు సాగాడు. యశోదమ్మ ఆ చిత్రాన్ని ఇంట్లో గోడకు తగిలించుకుంది. ఆహా, ఎంత ముద్దుగా ఉన్నాడు కన్నయ్య అనుకుంది. రోజు 4-5 సార్లు ఆ చిత్రం చూసుకుని ఎంతో మురిసిపోతుండేది. శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో కృష్ణయ్యగా జన్మించినప్పుడు తన చిన్ననాటి చిత్రం గీసిన అనుగ్రహంతో దేవశర్మ ఆ తరువాత కలియుగంలో జన్మించి ఒక జన్మలో అద్భుత చిత్రకారుడిగా పేరు సంపాదించాడు. ఆనాడు కన్నయ్య కరుణ కలగడంతో ఈ కలియుగంలో ఎందరో దేవతామూర్తుల చిత్రాలు అద్భుతంగా చిత్రీకరించాడు. ఆనాడు దేవశర్మ గీసిన కన్నయ్య చిన్ననాటి చిత్రం ఇప్పటికీ యోగులకు, సాధకులకు, కృష్ణునిపై అచంచలమైన స్వచ్ఛమైన భక్తి కలిగిన వారికి దర్శనమిస్తూ ఉంటుంది. ఆ చిత్రం ఇప్పటికీ ఒక కృష్ణ భక్తుని వద్ద ఉంది. అయితే ఆ భక్తుడు ఎవరన్నది మనం ఎరుగము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.